పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో ఆయన బాస్ చెప్పినట్టు అలజడులు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ శాంతి కాముకులో నిలయము. ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆయనే తెలంగాణలో అలజడి సృష్టించాలని వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రెస్ మీట్ పెట్టి గద్దర్ గారిపై అవాకులు చవాకులు పేలడం అనేది చాలా క్షమించని నేరం. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు గత 4-5 సంవత్సరాల నుండి మనం పరిశీలించినట్టయితే ఆయన మాటలకు పొంతన అసలే ఉండదు. ఆయన మధ్యభ్రమించి మాట్లాడతాడా, లేకుండా తాగి మాట్లాడతాడా, ఇంకెట్లా మాట్లాడతాడా అసలే అర్థం కాదు. ఒకవేళ మీరు తీసుకుంటే ఒకసారి సనాతనం అంటాడు, ఒకసారి ఏమో చెడువీర అంటాడు, ఇంకోసారి ఇంకో మాట అంటాడు. అసలు ఏం ఆయనకు అసలు ఆయన మాటలకు అసలు పొంతనే ఉండదు. అలాగే తెలంగాణ తెగువ ఏమనేది మహబూబాబాద్లో మానకోడూరులో అప్పుడు జగన్ గారు పర్యటనలో తెలంగాణ సమాజం ఎలాంటి గుణపాఠం చెప్పింది, అలానే ఇప్పుడు తెలంగాణలో అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి మానుకోట ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఆయన పునరావృతం అవుతుందని మీకు తెలియజేస్తున్నాము. గద్దర్పై మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెనక్కు తీసుకొని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు, మా పెద్దలు అన్నట్టు, మేము మా నారాయణ సాబ్ అన్నట్టు మీరు ఎలాంటి కారు ఇప్పించినారో, మిగతా ఏమి ఇప్పించినారో దానికి తగ్గట్టు మేము ఇస్తాము. ఆయన స్థాయి కాదు మీ కారు కొనుక్కుంటుందంట. ఆయన కలుసుకుంటే ఒక ప్లేనే ఇప్పించేటోళ్ళు ఉన్నారు.